Welcome. So today we will discuss exercise 10.3 seventh question. So here is the question. A pen stand is made of wood in the shape of cuboid with three conical depressions to hold the pens. అంటే మనకు ఇది సీ దిస్ ఫిగర్, ఇది ఒక పెన్ స్టాండ్. ఈ పెన్ స్టాండ్లో మనం పెన్ పెట్టాలంటే ఎలా ఉండాలి మనకు? ఇక డిప్రెషన్స్ అంటే దీనికి లోపలికి తవ్వడం అనమాట. అంటే ఇట్లా ఉంటుంది మనకు లోపలికి ఇలా. ఈ పైననేమో సర్కిల్ ఉండి సర్కిల్ నుంచి లోపలికి కొనికల్ షేప్లో లోపలికి వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే సేమ్ లైక్ దిస్. ఇప్పుడు ఈ పెన్ వచ్చేసి ఇందులో ఉంటుంది మనకు ఆ పెన్ యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా టిప్, ఆ టిప్ కూడా మనకు ఈ కొనికల్ షేపే ఉంటుంది. ఇది ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఒక వుడ్ తీసుకుంటే క్యూబాయిడ్ షేప్లో ఉంది వుడ్. ఆ వుడ్లో త్రీ డిప్రెషన్స్ అంటే ఈ లోపలికి ఉన్నటువంటి ఒక గుంతలు అనుకోవచ్చు. వాటిని త్రీ తీసినారు మనకు. ద డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఆర్ 15 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్. అంటే మెజర్మెంట్స్ ఎప్పుడు కూడా ఇట్లా బై అని చెప్తారు. బై అంటే ఇట్స్ నాట్ డివైడెడ్ బై. ఇప్పుడు మామూలుగా మనకు 15 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్, అక్కడ ఇంటూని బై అని చదువుతాం. అంటే ఫస్ట్దేమో లెంత్ అవుతుంది, సెకండ్దేమో బ్రెడ్త్ అవుతుంది, తర్వాత ఏమో హైట్ అవుతుంది. సో ఇది ఎవరి మెజర్మెంట్స్? దీస్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, రైట్? సో ఫస్ట్ మనం క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. ఇక్కడ వాల్యూమే ఎందుకు కనుక్కోవాలి అంటే లాస్ట్ క్వశ్చన్లో ఉంది మనకు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్. అంటే ఇందులో ఎంత ఉంది అని. అయితే ఈ మెజర్మెంట్స్తోని ఫస్ట్ ఉన్నటువంటి క్యూబ్. తర్వాత ఏం జరిగింది? ద రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డిప్రెషన్ ఈజ్ 0.5 సెంటీమీటర్స్. అంటే కొనికల్ షేప్లో మనకు లోపలికి కట్ చేసి హోల్స్ పెట్టినారు కదా. సో అవి కొనికల్ షేప్ కాబట్టి దే షుడ్ హ్యావ్ ద రేడియస్ దట్ ఈస్ 0.5 సెంటీమీటర్స్. అంటే డెప్త్ అంటే ఇక్కడ నథింగ్ బట్ హైట్ అనుకోవచ్చు. లోపలికి వెళ్తేనేమో డెప్త్ అంటాం, బయటకుంటేనేమో హైట్ అంటాం. 1.4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇవి తీసేసారు ఇందులోంచి, ఈ వుడ్లోంచి ఇవి తీసేసినారు. అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ వుడ్ కనుక్కోవాలి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో. అంటే అక్కడ ఏం కనుక్కోవాలి మనం? క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, ఐ విల్ డ్రా ద క్యూబాయిడ్ ఫస్ట్. దిస్ ఈజ్ ఎ క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్ షేప్లో మనకు ఫస్ట్ వుడ్ ఉంది షేప్. సో సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏం రాయాలి? వాటి యొక్క మెజర్మెంట్స్ గివెన్లో ఏముందో అది రాయాలి. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, హైట్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఇక్కడ మనం క్యూబాయిడ్ వాల్యూమ్ కనుక్కోవాలి. సో వీ ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఇంతవరకు రాస్తే మనకు కంపల్సరీగా 1 to 1.5 మార్క్ పడతాయి. ఈ ఫిగర్ కూడా డ్రా చేస్తాం కాబట్టి ఇంకొక హాఫ్ మార్క్ పడవచ్చు. సో లెంత్ ఈజ్ 15 ఇంటూ. అయితే ఫస్ట్ ఈ 3 యూనిట్స్ కూడా సేమ్ ఉన్నాయో లేదో చూసుకోండి. సెంటీమీటర్స్ 10 ఇంటూ 3.5. ఇప్పుడు 3.5ని డెసిమల్ నుంచి ఫ్రాక్షన్గా మార్చుదాం. పాయింట్ బదులు 1, ఇన్స్టెడ్ ఆఫ్ పాయింట్ టేక్ 1 అండ్ ఆఫ్టర్ ద డెసిమల్ రైట్ సైడ్లో 1 డిజిట్ ఉంది కాబట్టి కీప్ 1 0. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 35/10 అవుతుంది. సో ఈ 10 1 కట్ అయిపోతే 15 ఇంటూ 35 మిగులుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 15 ఇంటూ 35? 525. ఇక్కడ వాల్యూమ్ కాబట్టి యూనిట్స్ మనకు క్యూబిక్ అని వస్తుంది, క్యూబిక్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద వాల్యూమ్. ఎవరిది ఇది? దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. తర్వాత ఇందులో మనకు కోన్స్ చేసినారు కదా. సో వీ షుడ్ డ్రా ద ఫిగర్ ఆఫ్ కోన్. ఇవి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. అయితే మనకు 3ని ఒకటేసారి కనుక్కోకుండా ఒక్కొక్కటి కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ ఏ కోన్ and here it is a cuboid, right?
సో ఇట్లా మనకు ఇది క్యూబాయిడ్, ఇది కోన్. సో కోన్ కూడా ఏం కనుక్కుందాం అంటే వాల్యూమ్ కనుక్కుందాం. సో వాల్యూమ్ ఆఫ్ ఒకటేసారి త్రీ కోన్స్ కనుక్కోవాలంటే ఇక్కడ రాసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ 3 కోన్స్ ఈక్వల్ టు 3 కోన్స్ కాబట్టి ఈ 3 బదులు ఇక్కడ 3 వస్తుంది. 3 ఇంటూ 1 కోన్ వాల్యూమ్ ఈజ్ 1/3 πr²h. అయితే ఇక్కడ మన కోన్కి సంబంధించిన ఇంకా రాయలేదు డీటెయిల్స్. విల్ రైట్ ద కోన్. ఇక్కడ ఇది కోన్ కదా, కోన్. ఇందులో లెంత్ సారీ కోన్కి ఫస్ట్ రేడియస్, తర్వాత డెప్త్. రేడియస్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్స్. ఇక్కడ హైట్ అంటే డెప్త్ లోపలికి ఇటువైపు, దట్ ఈస్ 1.4 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ 3 కోన్స్ ఈక్వల్ టు ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, అందుకని ఫస్ట్ 3 రాస్తున్నాం. సో పై మీన్స్ 22/7 ఇంటూ రేడియస్ ఈజ్ 0.5 స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ ఇంటూ హైట్ హెచ్ ఈజ్ 1.4. ఇప్పుడు వీటన్నిటిని మనము ఫ్రాక్షన్గా చేంజ్ చేద్దాం. ఇది 5/10, 5/10, 1.4/10, ఇది 14 అవుతుంది. సో దీన్ని ఎట్లా చేస్తామంటే 5 1 జార్ 5 2 జార్ 5 1 జార్ 5 2 జార్ 7 1 జార్ 7 2 జార్ 2 1 జార్ 2 1 జార్. నెక్స్ట్ ఈ 2 1 జార్ 2 11 జార్. ఇక్కడ ఎంత మిగిలింది 11/10, 11/10 దట్ ఈజ్ 1.1 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందో కనుక్కోవాలి. అంటే ఎంత ఉందో కనుక్కోవడం అంటే మనకు క్యూబాయిడ్ వాల్యూమ్లోంచి కోన్ వాల్యూమ్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3 కోన్స్ ఆర్ cut out from the stand. కాబట్టి therefore వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ in the stand equal to volume of cuboid minus volume of 3 cones. So volume of cuboid ఎంత 525 minus volume of 2 cones is 1.1. సో 525 నుంచి 1.5 సబ్ట్రాక్ట్ చేద్దాం. 525 అంటే ఇక్కడ వి టేక్ ద రఫ్ వర్క్. 525లో డెసిమల్ లేదు కాబట్టి 525.0 కంపల్సరీ యూ షుడ్ రైట్ లైక్ దట్. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ సబ్ట్రాక్టింగ్ 1.1 413.325 దట్ ఈస్ 523.9 క్యూబిక్ సెంటీమీటర్స్ ఉన్నటువంటి వుడ్ మనకు ఇందులో ఉంది. సో ఇట్లా మనం ఒక క్వశ్చన్ని అనాలిసిస్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.